గురువుగారు వనవాస సమయంలో నార వస్త్రాలు మాత్రమే ధరించి వెళ్ళారు సీతారామ లక్ష్మణులు. కానీ రావణ అపహరణ సమయంలో సీతామాత తన ఆభరణాలు జార విడిచింది ఎలా? నాయనా, అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని వంశయత్వాచ రాజానం న ప్రమేణవతిష్టసే. రాముడు వనవాసానికి వెడుతుంటే బ్రహ్మర్షి స్నితప్రజ్ఞుడు అయిన వశిష్ఠుని నోటి వెంట వచ్చిన మాటలివి. మితిమించి ప్రవర్తిస్తున్న దుర్బుద్ధిగల కైకేయి రాజుని వంశించావు, ఉత్తమ వంశమున చెడబుట్టావు నువ్వు అని. బ్రహ్మర్షి వశిష్ఠులకు అంత కోపం ఎందుకు వచ్చిందో చెప్పనా? సభలో రాముడు తండ్రితో వనవాసానికి బయలుదేరుతున్నాను, సీత లక్ష్మణుడు నాతో వస్తానని పట్టుబడుతున్నారు, మీరు అనుమతిస్తే వారు కూడా నాతో వస్తారు, అనుమతిస్తే నారబట్టలు కట్టుకుని వెంటనే బయలుదేరుతాము అని అన్నాడు. కైకేయి వెంటనే ముగ్గురికి నారబట్టలు తెచ్చి రాముడికి ఇస్తుంది. రామలక్ష్మణులు వెంటనే కట్టుకుంటారు. సీతకు అంత బరువున్న చీరను ఎలా కట్టుకోవాలో తెలియక కొంగు భుజం మీద వేసుకుని చూస్తూ ఉంటుంది. రాముడు సీత దగ్గరకు వెళ్ళి ఇలా కట్టుకోవాలి అని చెబుతుంటాడు. ఆ దృశ్యం చూసి సభలోని వారందరూ తట్టుకోలేక బోరున ఏడుస్తారు. అప్పుడు వశిష్ఠుల వారు కూడా నిగ్రహించుకోలేక కైకేయిని దూషిస్తారు పై విధంగా. తరువాత అంటారు, సీతమ్మ వనవాసానికి వెళ్ళనక్కరలేదు, రాముడు అధిష్ఠించవలసిన సింహాసనాన్ని తాను అధిష్ఠిస్తుంది, రాముడు పాలించవలసిన రాజ్యాన్ని తాను పాలిస్తుంది. ఒకవేళ తను వనవాసానికి వెడతానే అంటే నారబట్టలు కట్టుకోవలసిన అవసరం లేదు, పట్టు చీరలే కడుతుంది. వనవాసంలో కూడా బంగారు ఆభరణాలు ధరించే ఉంటుంది ఎల్లవేళ అని. అందుకని సందేహం అక్కర్లేదు, సీతమ్మ పట్టు చీర కట్టుకొని రోజూ ధరించే ఆభరణాలను వేసుకొని వనవాసానికి వెళ్ళింది. పట్టు వస్త్రాలు ఎక్కువ కాలం మన్నకపోవచ్చని అనసూయమ్మ మాయని వస్త్రాలు ఇచ్చింది సీతమ్మకు. రాముడు ఎత్తుకు పోతున్నప్పుడు ఈ చీరలోని కొంత భాగాన్ని చించి ఆభరణాలను కట్టి వానరుల మధ్య పడేలా విసిరింది. అదే నాయన